దేవాదాయ శాఖలో అంతా మిస్టరీనే. ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యవహారాలు చేస్తా ఉంటారు. దాని మీదన కోర్టులో కేసులవుతుంటాయి. అత్యధిక కేసులు దేవాదాయ శాఖలోనే ఉంటాయి. రెవెన్యూ ఇవి ప్రజలు పెడతారు. దేవాదాయ శాఖలో ఒక ఉద్యోగి శాఖల మీద పెడతా ఉంటారు. అట్లా ప్రమోషన్లలో తేడాలుంటాయి, ట్రాన్స్‌ఫర్‌లో తేడాలుంటాయి. గందరగోళం ఎప్పుడు. సరిగ్గా దాన్ని పరిష్కరించే ప్రయత్నం ఏ మంత్రి చేయడు. ముట్టుకుంటే మంత్రిని కూడా నాశనం చేసి పడేస్తారు. అంత శక్తివంతులు. ఆ దేవాదాయ శాఖలో ఈ ప్రమోషన్‌లు వీటికి సంబంధించినటువంటి జాబితా కావాలని ఒక ప్రభుత్వ ఉద్యోగి, దేవాదాయ శాఖ ఉద్యోగి అప్లై చేసుకుంటే సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి దేవాదాయ శాఖ తోసిపుచ్చింది. ఆ ఉద్యోగి అప్పీల్‌కెళ్ళాడు. ఎవరి దగ్గర? సమాచార హక్కు చట్టం కమిషనర్ దగ్గర. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అవునండి ఇవ్వాలి. కానీ మాకు కింద అధికారులు ఇవ్వట్లేదు అని చెప్పి ఒకసారి. అయితే ఆళ్ళని కూడా పిలుచుకురండి అని చెప్తే ఆ కింద అధికారిని పిలుచుకొచ్చారు రెండోసారి. మా కమిషనర్ ఇవ్వద్దంటున్నారండి అని చెప్పుకొచ్చారు. లేదు రూల్ ప్రకారం మీరు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పింది సమాచార శాఖ కమిషనర్. అయితే మూడోసారైనా కూడా ఇవ్వలేదు. ఇవ్వట్లేదండి అంటే మా కమిషనర్ ఇవ్వద్దన్నారు మీరేం చేసుకుంటారో చేసుకోండి పోండి. అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే సమాచార హక్కు చట్టం ప్రకారం. ఇవ్వకపోతే కమిషనర్‌కి పెనాల్టీ వేస్తాం. అలాగే ఆయన మీద చర్యలకు ఆదేశిస్తాం అని చెప్పింది సమాచార హక్కు శాఖ. ఇది రాజ్యాంగబద్ధ శాఖ. అది రాజ్యాంగబద్ధ శాఖే. చట్టబద్ధ శాఖ అది. ఇది ఆదేశించేటప్పటికి ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనరు హైకోర్టుని ఆశ్రయించారు. వాళ్ళు అడుగుతున్న సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు. అయినా కూడా ఇవ్వమంటున్నారు అన్నది. అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి కమిషనర్ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థలో అప్పీల్ చేశారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందో చూడాలి. 2 ప్రభుత్వ శాఖల మధ్యన కొట్లాట.